తెలంగాణ టెట్ డిఎస్సి 2024 ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ఉపాధ్యాయులకు అభ్యర్థులకు మన యుగురం టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులను అందిస్తోంది. నూతన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలోనే ఎంతో అనుభవం కలిగిన అగ్రగణ్యులైన అధ్యాపకులచే బోధన. ఎస్జిటి మరియు ఎస్ఏ 100% పూర్తి సిలబస్ తో అతి తక్కువ ధరకే మన యుగురం టీవీ యాప్ లో అందుబాటులో కలవు. ఆన్లైన్ క్లాసుల కొరకు యుగురం టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి సమాచారం కోసం 8121484822 నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్సీ అభ్యర్థులకు మంచి శుభవార్త. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఫ్రీ కోచింగ్ అందజేస్తూ, ఫ్రీ పుస్తకాలు ఇస్తూ, ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీని అందజేస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ఫ్రీగా మీ మొబైల్లోనే కేవలం 5 నిమిషాలలోనే ఒక చిన్న అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి పరీక్ష ఫీజు లేదు, మీరు ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా 5 నిమిషాలలో ఈ అప్లికేషన్ చేస్తే మీరు ఈ అవకాశాలన్నీ కూడా ఫ్రీగా పొందొచ్చు. ఇవన్నీ కూడా నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోను చివరిదాకా చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటువంటి ఈ ఫ్రీ మెథడ్ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ చూసిన తర్వాత మీ మొబైల్లోనే అప్లై చేసుకుంటే ఈ ఫ్రీ సదుపాయాలన్నీ కూడా మీరు పొందొచ్చు. నేను మీ కాపీల నరేష్, మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇట్లాంటి మరెన్నో ఉపయోగకరమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని నేను మన యుగురం టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మన యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. ఫ్యూచర్లో రాబోయేటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని కూడా మీరు పొందొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వచ్చేస్తే, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ స్టడీ సర్కిల్ నుంచి వచ్చినటువంటి స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ నుంచి వచ్చినటువంటి వెబ్ నోటు 9/3/2024 రోజే మనకు దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇన్ డీటెయిల్ అయితే ఈ రోజు వచ్చింది. ఇందులో దీని ప్రకారము 16 జిల్లాలలో, మొత్తం 16 జిల్లా సెంటర్లలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి జిల్లాలో 100 మంది ఎస్సీ అభ్యర్థులకు ఈ కోచింగ్ ఇవ్వనున్నట్టుగానైతే తెలియజేశారు. దీనికి కేవలం బీఈడి డైట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, డైట్లో డిఈడి అంటారు, డిఎల్ఈడి అని అంటారు, ఇంకా టీటీసీ అనే రోజులు కూడా ఉండే కొద్ది రోజుల క్రితం. సో ఈ కోర్సు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఈ 16 సెంటర్లలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు 100 సీట్లకు 2 నెలల కోర్సును 3/4/2024 నుంచి 2/6/2024 వరకు, అంటే జూన్ 2వ తారీఖు వరకు ఈ ఆఫ్లైన్ కోచింగ్ రెసిడెన్షియల్ మార్లో కోచింగ్ అయితే తీసుకోవడం అవకాశాన్ని ఉంది. ఇక్కడ ఏ జిల్లా వాళ్ళు ఎక్కడ కోచింగ్ తీసుకోవాలనేది కూడా అటాచ్డ్ జిల్లాస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ను నిర్మల్ను అటాచ్ చేసిరు, హన్మకొండకు హన్మకొండ మహబూబాబాద్ను, జగిత్యాలకు జగిత్యాల సిరిసిల్లను, కరీంనగర్ పెద్దపల్లిని, ఖమ్మం సెంటర్లో ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ అండ్ నారాయణపేట. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ మహబూబ్ నగర్ సెంటర్ ఇస్తారు. ఈ మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు, నారాయణపేట జిల్లాకు చెందినటువంటి వాళ్ళు, ఈ 2 జిల్లాలలో నుండి 100 మందిని ఎంపిక చేసి ఈ మహబూబ్ నగర్లో ఒక ప్లేస్లో ఈ కోచింగ్ అనేది అందజేస్తారనమాట. ఇక్కడ నల్గొండ మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించినటువంటి 2 జిల్లాలు కలిపి నల్గొండలో, నిజామాబాద్ కామారెడ్డి కలిపి నిజామాబాద్లో, రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి కలిపి రంగారెడ్డిలో, సిద్దిపేట మెదక్ కలిపి సిద్దిపేటలో, సూర్యాపేట జనగాం కలిపి సూర్యాపేటలో, హైదరాబాద్లోనే, మంచిర్యాల ఆసిఫాబాద్ను కలిపి మంచిర్యాలలో, సంగారెడ్డి వికారాబాద్ను కలిపి సంగారెడ్డిలో, వనపర్తి జోగులాంబ గద్వాల అండ్ నాగర్ కర్నూలు, ఈ 3 జిల్లాలు కలిపి వనపర్తిలో, వరంగల్ ములుగు జయశంకర్ భూపాలపల్లి, ఈ 3 కలిపి వరంగల్లో, ఇట్లా మొత్తం 16 సెంటర్లు అయితే ఉన్నాయి. ఈ 16 సెంటర్లలో ఉన్నటువంటి వాటిలలో మనకు 33 జిల్లాలు కవర్ అవుతాయి. ఈ 16 సెంటర్లలో 1600 మంది మనకు కోచింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది, 1600 మందికి. ఇక దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరు అర్హులు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చిండు. సింపుల్ అండి, డిఎస్సికి అప్లై చేసినటువంటి ప్రతి క్యాండిడేట్ దీనికి ఎలిజిబుల్, అంటే ఎస్సీ క్యాండిడేటే. డిఎస్సికి అప్లై చేసినటువంటి ప్రతి ఎస్సీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. సార్ మరి బీసీలకు అవకాశం లేదా, మరి బీసీలో మేము అన్యాయం చేసినామని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బీసీలకు కూడా ఎల్లుండి నుండి 14వ తారీఖు రోజు నుంచి బీసీ స్టడీ సర్కిల్ అందుబాటులోకి వస్తుంది. సో ఆ విషయాన్ని కూడా నేను 14వ తారీఖు రోజు బీసీ స్టడీ సర్కిల్ నుంచి వచ్చేటువంటి ఆ నోటిఫికేషన్ క్లియర్గా వివరిస్తాను, ఎలా అప్లై చేయాలో కూడా వివరిస్తాను. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. ఇది కేవలం ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి వచ్చింది, ఎస్సీలకు మాత్రమే. బీసీ స్టడీ సర్కిల్లో బీసీలకు వస్తుంది, అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక డిఎస్సికి అప్లికేషన్ చేసి ఉండాలి. ఆ అప్లికేషన్ చేసినటువంటి ఎక్నాలజ్మెంట్ అనేది క్యాండిడేట్ దగ్గర ఉండాలి. అండ్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ క్వాలిఫైడ్ ఐదర్ డైట్ ఆర్ బీఎడ్ అని అన్నాడు. అంటే ఖచ్చితంగా బీఈడి కానీ డైట్ అని అంటే డిఎడ్ లేదా డిఎల్ఈడి లేదా టీటీసీ 2 సంవత్సరాల డిప్లొమా చేసి ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి, 2 ఉన్నా కూడా ఎలిజిబులే.
ఇక క్వాలిఫైయింగ్ టెట్ అని అన్నాడు. టెట్ తప్పనిసరిగా క్వాలిఫై ఉండాలి, ఈజ్ మ్యాండేటరీ. టెట్ ఈజ్ మ్యాండేటరీ. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 3 లక్షలకు మించి ఉండకూడదు. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది అని అంటే 1 మార్చి 2023 నుంచి 29 ఫిబ్రవరి, అంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఈ ప్రజెంట్ ఇయర్ ఫిబ్రవరి మధ్యలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నది అయి ఉండాలి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ది చెల్లుబాటు అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది కూడా ఇచ్చిండు. ఎవరైతే ఎంప్లాయ్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ ఏదైనా కోర్సులో చదువుతున్నటువంటి వారు, కోర్సులో చేరి ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ ఇట్లాంటిది ఎప్పుడైనా కోచింగ్ తీసుకొని ఉంటే గవర్నమెంట్ తరఫున వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. అదే విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసిండు, చూడొచ్చు. ఇక సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, అసలు సెలెక్షన్ విధానం ఎట్లుంటుంది మరి పరీక్ష లేకుండా అని చెప్పేసి అయితే చాలా డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మీ బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఏదైతే కంప్లీట్ చేసారో అది అండ్ టెట్ ఈ రెండు కలిపి మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో బీఈడి డైట్కు ఈ రెండింటిని కలిపి 50% మార్కులు కేటాయిస్తారు. అంటే డైట్ నుంచి, డిఎడ్ నుంచి 50%, టెట్ నుంచి 50% మార్కులను అయితే కేటాయిస్తారు. సో ఈ రెండింటిని కలిపి మనకు మెరిట్ లిస్ట్ పెట్టి అప్పుడు సెలెక్షన్ చేస్తారు. ఈ రెండు కనుక ఒకవేళ సేమ్ వచ్చినాయి అనుకో ఎవరికైనా ఇద్దరికి, అప్పుడు ఏం చేస్తారు, టెట్ కాకుండా డిఎడ్ లేదా బీఎడ్లో వచ్చినటువంటి వాటిలో ఉండేటువంటి మార్కులకు ప్రయారిటీ ఇస్తారు, టెట్కి ఎక్కువ కాకుండా. సో ఇక్కడ మనకు అదే విషయాన్ని పొందుపరచడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. లేదు అక్కడ కూడా సేమ్ వచ్చినాయి అనుకోండి, 1 or 2 క్యాండిడేట్స్ అక్కడ కూడా సేమ్ వచ్చారు అనుకోండి, అక్కడ ఆ క్యాండిడేట్ యొక్క ఏజ్ చూస్తారు అని చెప్పేసి చెప్పిండు. ఫస్ట్ చూసేది డిఎడ్ బీఎడ్ రెండిట్లలో వచ్చినటువంటి మార్కులు, రెండిట్లలో సేమ్ వచ్చినప్పుడు బీఎడ్ డిఎడ్ చూస్తాడు, అందులో కూడా సేమ్ వచ్చినప్పుడు ఏజ్ చూస్తాడు. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్స్ 12/3/2024 తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి 26/3/2024 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసేది కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింపుల్గానే మీరు మీ మొబైల్ ద్వారానే కేవలం 5 నిమిషాలలోనే మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కోచింగ్ మరి ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే 2 months ఉంటుంది, 60 రోజులు. ఈ 60 రోజులలో 50 రోజులేమో మనకు కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 10 days ఏమో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. వీకెండ్స్లలో సండేస్లలో ఎగ్జామ్ పెడతారట. ఎవ్రీడే ఖచ్చితంగా క్లాసెస్ ఉంటాయట. సో దానికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ద రెసిడెన్షియల్ కోచింగ్ అయితే ఇక్కడ డిఎస్ ఈజ్ మెయిన్లీ ఫర్ ఎస్జిటి అని అన్నాడు. మెయిన్లీ ఇది ఇచ్చేది ఎవరికి అని అంటే ఎస్జిటి కట. అట్లానే స్కూల్ అసిస్టెంట్కి ఇవ్వమని అంటలేడు. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెంటర్లలో ఇఫ్ ఆర్ దేర్ 10 or more క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఐదర్ ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ 10 additional సెషన్స్ ఆఫ్ హయ్యర్ లెవెల్ టీచింగ్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఒకవేళ అక్కడ కనుక స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో 10 కంటే ఎక్కువ మంది ఉంటే, 10 కంటే ఎక్కువ మంది సబ్జెక్ట్ వైజ్గా ఉంటే ఇంకో 10 ఎక్స్ట్రా సెషన్లు తీసుకొని స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి కోచింగ్ కూడా అక్కడ అందజేస్తామంటూ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ సెంటర్లలో వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి విధానాన్ని బట్టి అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుందట. సో ఇవి ఎక్కడ ఉంటాయి మరి అని అంటే అక్కడ కండక్ట్ ఆఫ్ ది కోచింగ్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయట అంటే ఏదైనా గవర్నమెంట్ లేదంటే ప్రైవేటు లేదంటే డిగ్రీ కాలేజీలలో, అంటే 100 మంది సీటింగ్ కెపాసిటీ ఉండేటువంటి సెంటర్లలో ఉంటాయట. సో అట్లా అని చెప్పేసి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అకామిడేషన్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. బాయ్స్ అండ్ గర్ల్స్కి గౌ టు ఎస్సీ బాయ్స్ లేదంటే గర్ల్స్ హాస్టళ్లలో మనకు అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ బాయ్స్ హాస్టల్స్, ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి కదా, సపరేట్గా హాస్టల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ నియర్ బై ఉండేటువంటి ఏదైనా స్కూల్ కానీ ఏదైనా కాలేజ్ కానీ ఇంకేదైనా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఎనీ అదర్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిండు. అక్కడ కోచింగ్ క్లాసెస్ అయితే ఉంటాయట. ప్రతిరోజు 5 సెషన్లు ఉంటాయట. ప్రతి సెషన్ 1.5 గంట ఉంటుందట. సో ప్రతి సెషన్ 1.5 గంటన్నరలో 250 సెషన్లు, అంటే 250 టోటల్ సెషన్స్ అన్నట్టు కోచింగ్ సెషన్స్. అయితే 5 సెషన్లు ప్రతిరోజు ఉంటాయి. సో 50 రోజులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. 50 రోజులలో మనకు క్లాసెస్ ఉంటాయి. మరో 10 రోజులలో వీకెండ్స్లలో ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారు. మనకు కోచింగ్ ఇవ్వడంతో పాటుగా
ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన యువరన్ టీవీ యాప్ ఉన్నది, మన దగ్గర కోచింగ్ ఉన్నది. అయినా కూడా నేను ఈ ఫ్రీగా వచ్చేది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ అభ్యర్థులు కాబట్టి వీళ్ళు సో ఫ్రీ కోచింగ్ ఇస్తే బాగుంటుంది, నేను పైసలు కట్టలేనటువంటి పరిస్థితులలో ఉన్నా అని చెప్పేసి వాపోతారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని నేను మీకు ఖచ్చితంగా తెలియజేయదలుచుకున్నా. సో ఇంకెవరైనా ఫీ పేమెంట్ కట్టేటువంటి స్తోమత ఉన్నది, నేను కడతాను, నేను చదువుకుంటానంటే చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, కానీ ఇట్లాంటి ఫ్రీ లేవు. మన దాంట్లో యువరన్ టీవీలో కూడా క్లాసెస్ ఉన్నాయి. మన యువరన్ టీవీ యాప్లో కూడా క్లాసెస్ అందుబాటులో ఉన్నా కూడా ఫ్రీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకు షేర్ చేయమంటున్నా అంటే, ఈ 1600 మందిలో దాదాపుగా మన వాళ్ళే ఉండాలి. 1600 మంది మన యువరన్ టీవీ అభ్యర్థులే ఉండాలి, మన యువరన్ టీవీ సబ్స్క్రైబర్లే ఉండాలి. యువరన్ టీవీలో చూసి నేను డౌన్లోడ్ ఈ అప్లికేషన్ చేసుకున్నాను అనేలాగా ఉండాలి. కాబట్టి అందరికీ అవకాశాలు కనిపించాలనే ఉద్దేశం కొద్దిగా నేను మీకు చెప్తున్నా. ఇక సిలబస్ ఏ విధంగా ఉంటుంది, క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో మనం చూడొచ్చు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో 40 సెషన్లు ఉంటాయట, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో 30 సెషన్లు, లాంగ్వేజ్ తెలుగుకు ఇంగ్లీష్కు 25 సెషన్లు ఇస్తారట. అండ్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ప్రతి సబ్జెక్టు మ్యాథ్స్, సైన్స్, సోషల్ 30 సెషన్లు ఇస్తాడు. ఇక ట్రై మెథడ్స్కి అన్నీ కలుపుకొని 40 సెషన్లు, మొత్తం 250 సెషన్లు ఉండడం అయితే జరుగుతుందట. సో ఈ విధంగా మనకు కోచింగ్ అయితే అందజేస్తారు. సో మరి దీనికి అప్లై చేయాలి అని అంటే ఏమేమి ఉండాలి మన దగ్గర? సో సింపుల్గా అప్లికేషన్ చేసేటప్పుడు ఉండేటువంటివి డిఎస్సి అక్నాలెడ్జ్మెంట్ ఉండాలి, అంటే డిఎస్సి కోసం మీరు అప్లై చేసి ఉండాలి ఖచ్చితంగా. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి, అంటే ఎస్ఎస్సి మెమో ఉండాలి. ఎస్ఎస్సి మెమో లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఓపెన్ డిగ్రీ అటువంటి చేసినటువంటి వాళ్ళు, లేదంటే ఓపెన్ ఇంటర్ చేసినటువంటి వాళ్ళు, ఎస్ఎస్సి లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి, కేవలం ఎస్సీలకే కాబట్టి. అండ్ లాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, బీఈడిది లేదా డైట్ది ఏదో ఒకటి ఖచ్చితంగా మెమో అనేది ఉండాలి. అండ్ టెట్ యొక్క మెమో ఉండాలి. ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీ ఆఫ్ అప్లికెంట్, మీ ఫోటో ఉండాలి అండ్ మీ సంతకం ఉండాలి. సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ డిజేబుల్డ్ క్యాండిడేట్ పర్సన్స్, ఎవరైనా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి. సో ఇది మీకు ఇంకా ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలని అనుకుంటే, మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రతి జిల్లాకు సంబంధించి, అంటే ప్రతి కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళకు నంబర్స్ అయితే ఇచ్చిండు. ఇక్కడ 16 కోచింగ్ సెంటర్లలో 16 మందిని, ఒక్కొక్క జిల్లాకి ఇద్దరిద్దరిని, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని కేటాయిస్తూ మనకు నంబర్లు అయితే ఇచ్చిండు. సో ఇది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. టెలిగ్రామ్ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని వీళ్ళకి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే కనుక్కోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిఎస్సిడిఓ ఫోన్ నెంబర్ ఇచ్చిండు, అండ్ హానరరీ డైరెక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఫోన్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి ఉన్నా అనుకోండి, సో రామారావు సార్ అని చెప్పేసి, జే రామారావు సార్ అని చెప్పేసి 94411119 అని చెప్పేసి ఇలా వాళ్ళ నంబర్స్ అయితే ఇచ్చిండు. సో ఇక్కడ సేమ్ జే రామారావు 9951111177 ఇట్లా చాలామంది నంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. టెలిగ్రామ్లో ఈ పోస్ట్ ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్లో చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానం ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో TSSCStudyCircle.co.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇది వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మనం చూడొచ్చు, ఫస్ట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉంది కదా ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేయగానే డీటెయిల్డ్ నోటిఫికేషన్, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. అప్లై డిఎస్సి లింక్ అని ఉంది కదా, అప్లై ఆన్లైన్ డిఎస్సి లింక్ అని, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో ఇందులో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ అదే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లై చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ చూసుకోవడానికి ఇక్కడ నుంచి అవకాశం ఉంటుంది. సో అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వెబ్సైట్ వస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సింపుల్గా మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతాడు, 31 డీటెయిల్స్ అడుగుతాడు, జస్ట్ 31 డీటెయిల్స్. అందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫుల్ నేమ్ సర్ నేమ్ అని అంటాడు. అంటే ఇక్కడ మీ పేరు అండ్ మీ సర్ నేమ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ఇబ్బంది ఏం కాదు, మీకు సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. జెండర్ వస్తుంది, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఫాదర్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఏజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ నేటివ్ డిస్టిక్,
మీ నేటివ్ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏ జిల్లాకు చెందినవారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చదువుకున్నటువంటి లోకల్ జిల్లాతో సంబంధం లేదండి, జస్ట్ మీ నేటివ్ జిల్లా ఏదో అది ఎంట్రీ చేస్తే సరిపోతుంది అంతే. మీ అడ్రస్ ప్రకారం మీరు ఏ జిల్లాకు చెందినవారు, అంతేగాని నేను 1 నుంచి 5 దాకా ఇక్కడ చదివినా, 6 నుంచి 8 దాకా అక్కడ చదివినా నాకు అది అవుతుంది, 4 నుంచి 7 దాకా ఇక్కడ చదివినా నాకు అది లోకల్ అవుతుంది, అవన్నీ మనకు సంబంధం లేదు. మనకు సొంత జిల్లా అంటూ ఒకటి ఉంటుంది కదా, మన ఆధార్ కార్డు, రేషన్ కార్డు అదంతా కలిపి. సో ఆ జిల్లాని ఎంట్రీ చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి, మీ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి. ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఒకవేళ మీరు ఫిజికల్ ఛాలెంజ్డ్ అయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి, ఎస్ అయితే మీ పర్సెంటేజ్ ఎంత, నో అయితే నో అని పెట్టాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఎస్సీ వాళ్ళకే ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ అడుగుతుంది. సో సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎస్సీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మన సబ్ క్యాస్ట్ ఉంటుంది. మరి సబ్ క్యాస్ట్ పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది చూడొచ్చు, అక్కడ కోడ్ కూడా ఉంటుంది బ్రాకెట్లో. సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ యాన్యువల్ ఇన్కమ్ అని అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు కాబట్టి ఆ ఇన్కమ్ వేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడ. అంటే బార్ కోడ్ ఉంటుంది కదా, ఆ బార్ కోడ్ కింద ఉంటుంది, అక్కడనే ఆ డేట్ కూడా ఉంటుంది చూసుకోండి. అక్కడ ఉన్నటువంటి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మనం సిఎన్డిఏనో ఏదో ఉంటుంది మొత్తం మీద బాండ్ నెంబరు. సో అది ఎంట్రీ చేయాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఏనా, బీకామా, బీఎస్సీయా, బీఎల్ఐసీయా, సో ఏదైతే అది ఇక్కడ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అదర్స్లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ అదర్ ఏంటిది అనేది రాయాలి. ఒకవేళ ఇందులో లేకపోతే బీఏ అయితే బీఏ, బీకామ్ అయితే బీకామ్, ఇట్లా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ 10th క్లాస్ అడుగుతాడు, తర్వాత ఇంటర్మీడియట్ అడుగుతాడు, తర్వాత డిగ్రీ 3 years అడుగుతాడు, తర్వాత టెట్ అడుగుతాడు, తర్వాత బీఈడి అడుగుతాడు, తర్వాత డైట్ అడుగుతాడు. ఇందులో ప్రతి దాంట్లో చూడండి హాల్ టికెట్ నంబర్లు అన్నింటి మీ దగ్గర ఉంటాయి. ఇక మ్యాక్సిమం మార్క్స్ అంటే మీకు 10thలో ఎన్ని మార్కులు, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు, టోటల్ మార్కులు ఇక్కడ మీకు వచ్చినాయి కాదు, టోటల్ మార్కులు వేయాలి ఇక్కడ. ఇక్కడ 3వ కాలంలో అబ్టైన్డ్ మార్క్స్ అంటే మీకు వచ్చినటువంటి మార్కులు వేయాలి. సో ఇక్కడ టెట్లో ఎన్ని వచ్చినాయి, డిఎస్సీలో ఎన్ని వచ్చినాయి, డైట్లో ఎన్ని వచ్చినాయి, బీఈడీలో ఎన్ని వచ్చినాయి, డిగ్రీలో ఎంత, సో ఆ మార్కులు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గ్రేడ్ అయితేనేమో ఇక్కడ పక్కపంటి గ్రేడ్ వేయాలి. సో ఈ విధంగా పర్సంటేజ్ అయితే పర్సంటేజ్. సో ఈ విధంగా మనకు గ్రేడ్ వాళ్ళకు అండ్ పర్సంటేజ్ వాళ్ళకు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారు, అకాడమిక్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ ఎప్పుడు, డిగ్రీ ఎప్పుడు, టెట్ ఎప్పుడు, బీఈడి ఎప్పుడు, డైట్ ఎప్పుడు, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, అంటే మీరు ఎక్కడ చదువుకురు, 10th చదివిన స్కూల్ ఇక్కడ ఎంట్రీ చేయాలి, ఇంటర్ చదివిన కాలేజ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి, డిగ్రీ చదివిన కాలేజ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. టెట్ అని అంటే ఈ టెట్కు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనేటివి ఇక్కడ ఎలిజిబుల్ కావు. టెట్కు బీఈడికి ఎలిజిబుల్ అవుతాయి. సో బీఈడి చదివితే బీఈడికి సంబంధించినటువంటి కాలేజీ, డైట్ చదివితే డైట్కి సంబంధించినటువంటి కాలేజీ. ఇన్స్టిట్యూషన్ లేదా విలేజ్ టౌన్ అంటే అది ఎక్కడ, ఆ విలేజ్ పేరు రాయాలి ఇక్కడ. తర్వాత ఆ యూనివర్సిటీ, ఇక్కడ 10th క్లాస్కు బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి ఉంటుంది, అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్కు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఇక డిగ్రీకి యూనివర్సిటీ పేరు ఉంటుంది, కాకతీయ అండ్ మనకు శాతవాహన, మహాత్మా గాంధీ అని ఒక 5 యూనివర్సిటీల పేర్లు అయితే వస్తాయి. అండ్ టెట్కి సంబంధించినటువంటిది ఏముండదు. ఇక బీఈడికి సంబంధించి కూడా యూనివర్సిటీ ఉంటుంది, డైట్కి సంబంధించి యూనివర్సిటీ పేరు ఏముండదు. మెమో పైన ఉంటుంది చూడండి, మెమో పైన ఉన్నది వేయండి. కొంతమందికి ఏమో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, కొంతమందికి ఏమో బోర్డ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది అట్లా. అండ్ మెరిటల్ స్టేటస్, మీకు పెళ్ళైందా అని అడుగుతాడు. ఇందులో అయితే మ్యారీడ్ అని, కాకపోతే అన్మ్యారీడ్ అని, విడాకులు అయితే డైవర్స్డ్ అని, వీడియో అయితే వీడియో అని చెప్పేసి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్మనెంట్ అడ్రస్ అడుగుతాడు ఇక్కడ. మీ పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ జిల్లా ఏది, మీ పర్మనెంట్ మండల్ ఏది, మీ పర్మనెంట్ విలేజ్ ఏది, మీ పర్మనెంట్ స్ట్రీటు, మీ పర్మనెంట్ హౌస్ హోల్డరు, పిన్ కోడ్ నెంబర్, ఇవన్నీ వేయాలి. మీకు ఏదైనా అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో పార్సిల్ వచ్చేటప్పుడు మీరు ఎట్లయితే ఫిల్ చేస్తారో ఇదంతా మీకు తెలిసేట్లాగు. సో అది ఫిల్ చేయాలి. ఒకవేళ పర్మనెంట్ ప్రజెంట్ 2 ఒకటే అయినాయి అనుకోండి, సో ఇక్కడ టిక్ చేస్తే అయిపోతుంది. పర్మనెంట్లో ఏదైతే నింపుతామో ప్రజెంట్ కూడా అదే వస్తుంది. సో ఇట్లా లేదు నాది వేరు అంటే వేరు నింపండి, మీ ఇష్టం అదిగా. ఇక హ్యావ్ యూ ఎవర్ స్టడీడ్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ ఇన్ టీఎస్పీఎస్సీ స్టడీ సర్కిల్స్, మీరు ఇంతకుముందు ఏదైనా స్టడీ సర్కిల్స్లో కోచింగ్ తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది. బీసీ స్టడీ సర్కిల్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అయితే అది దేనికి సంబంధించింది, ఏ స్టడీ సర్కిల్లో తీసుకుర్రు, ఆ జిల్లా ఏది, ఆ కోర్స్ ఏది, ఆ కోర్సు డ్యూరేషన్ ఎంత, అండ్ అది ఏ ఇయర్లో. సో టోటల్ డీటెయిల్స్ అడుగుతాడు. నో అయితే నో. అండ్ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 100 KBలలో ఉండాలి.
అంటే జస్ట్ మీ ఫోన్లో ఫోటో తీసుకొని క్రాప్ చేసుకుంటే అయిపోతుంది. 100 కేబీలకి ఎట్లా చేసుకోవాలో నాకంటే మీకు బాగా తెలుసు. అందరూ మంచి ఎడిటర్లే, ఇప్పుడు అందరి ఫోన్లలో మంచి మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. సో చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్ మొబైల్ నుంచి చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇక కమ్యూనిటీ సర్టిఫికేటు ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటారు కాబట్టి అప్లోడ్ చేయాలి. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ కాన్వకేషన్ అనేది తప్పనిసరి ఏం అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ టెట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, బీఎడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ టెట్ సర్టిఫికేట్ దగ్గర కొద్దిగా డౌట్ వస్తుంది, నాకు టెట్ సర్టిఫికేట్ ఏం లేదు సార్, నేను పాస్ అయినా అంతే, అదే ఉన్నది అని అంటే, మీరు ఏదైతే టెట్లో ఇన్ని మార్కులు వచ్చినాయని ఏదో ఒక డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకుంటారు కదా, జస్ట్ ఆ స్క్రీన్ షాట్లు ఉంటాయి కదా, సో అవిటిని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఏది లేకపోతే ప్రీవియస్ టెట్ ఎట్లా చూసుకోవాలని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన, అందులో డీటెయిల్స్ అన్ని చూసుకొని ఆ స్క్రీన్ షాట్ తీసుకొని క్రాప్ చేసుకొని దాన్ని ఆయన అప్లోడ్ చేయండి టెట్ డీటెయిల్స్ దగ్గర. అండ్ డైట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ ఇవి అప్లోడ్ చేసి లాస్ట్లో ఐ క్లారిఫై దట్ అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చి ఇవ్వగానే, ఇవన్నీ నింపలేదు నేను, ఇవన్నీ నింపితే అప్పుడు సబ్మిట్ బటన్ అనేది మనకు ఆటోమేటిక్గా చూపెడుతుంది, అప్పుడు సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే క్లియర్గా చేసుకోవచ్చు. ఇది ఫ్రీ, దీనికి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 5 నిమిషాలు మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని తింటే 5 నిమిషాలలో అయిపోతుంది. నేను చెప్పడానికి నాకు 20-25 నిమిషాలు పట్టింది, కానీ 10-15 నిమిషాలు, 20-25 నిమిషాలు పట్టింది, కానీ సో మీరైతే 5 నిమిషాలలో చేసుకోవచ్చు ఇదంతా నేర్చుకున్న తర్వాత. ఈ సమయం అంతా మీకు ఆదా అవుతుంది. కాబట్టి ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఇది మిత్రులకు యూస్ఫుల్ అవుతుందా కాదా ఒక్కసారి ఆలోచించుకొని మీరు షేర్ చేస్తారా, లైక్ చేస్తారా అనేది నేను మీకే వదిలేస్తాను. ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. మంచిగా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు అయితే ఖచ్చితంగా అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. సదా విద్యా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.